బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు చెలో కలెక్టరేట్ ముట్టడి ఈ నెల 2వ తారీఖు నాడు బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో కూడా కలెక్టరేట్ లో ముట్టడి చేయడం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని కనీసము మేము మేనిఫెస్టోలో పొందుపరిచినాం, అన్ని మీటింగ్లలో మాట్లాడినాం. సోనియా గాంధీ మాట్లాడితే శిలాశాసనం, రాహుల్ గాంధీ మాట్లాడితే శిలాశాసనం అని చెప్పేసి అని వాళ్ళకు వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇంప్లిమెంటేషన్ అనేది లేదని చెప్పేసి అని స్పష్టంగా బీసీల ఈ కులగణన గురించి మాత్రం స్పష్టమవుతుంది. ఎందుకంటే పూటకు మాట, నిమిషానికి మాట, ఒకరేమో చేస్తామంటారు, ఇంకోటేమో ఎలక్షన్ తర్వాత అంటాడు, ఇంకోటేమో మేము ఇప్పుడే చేస్తామని అంటాడు. ఇవన్నీ బీసీలని కన్ఫ్యూజ్ చేయడానికి గురించి జరుగుతున్నాయి. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోండి. కులగణన కమిటీ వేస్తారా లేకపోతే ఇంకే విధంగా తీసుకొస్తారా? బడ్జెట్ కేటాయించారు, అక్కడ అసెంబ్లీ తీర్మానం చేసారు, అన్ని విధాలుగా మాటిచ్చారు. కానీ అంతిమంగా మాత్రం బీసీలను మోసం చేయడానికి గురించి ఎన్నో ఎత్తుగడలు వేస్తారని చెప్పేసి అని మాకు అర్థమవుతోంది. లేదు మేము బీసీలను మోసం చేయడానికి లేము, మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అంటారా? ఖచ్చితంగా కమిటీ వేసి ఏ విధంగా అయితే ముందుకు పోతారో మొత్తం తొందరగా స్టార్ట్ చేయాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ మీరు ఇది కులగణన చేయకుండానే ఇంకా ముందుకు అడిగి చేస్తాము, ఎలక్షన్ లో పోతామంటారా? మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఈ రోజు కలెక్టరేట్ లో ముట్టడైతుంది, రేపు సెక్రటరీ ముట్టడైతుంది, దాని తర్వాత సీఎం కూడా ముట్టడిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.